అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకుంటున్నాం. దీంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్స్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదోనిలో సుమారుగా 100 మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మెకు కూడా దిగినారు కొంతకాలం. వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ని, ఫోటో కాపీలు అన్నీ పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది. కేటగిరీ 1లో 21,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 24,500 రూపాయలకు పెంచింది. ఆదోనిలో కేటగిరీ 1లో 3 ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 2లో 18,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 21,500 మందికి పెంచింది. ఈ కేటగిరీ 2లో ఆదోనిలో 13 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 3లో 15,000 రూపాయలు ఉన్న జీతాన్ని 18,500 రూపాయలకు పెంచింది. ఈ కేటగిరీ 3లో ఆదోనిలో 83 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా ఆదోనిలో ఉన్న 100 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒక్కొరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు. ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. శుభ